వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్తో బటర్ఫ్లై షేప్లో తయారు చేస్తాను. అంటే బటర్ఫ్లై మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ కొంచెం మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో అటువైపు నుంచి దీంట్లోంచి బాడీ తీసుకుంటున్నాం. దీనికి కొంచెం లైన్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ టూ కూడా ఏంటంటే జస్ట్ యాంటీనాస్లా చూపిస్తున్నాను. జస్ట్ మనకు ఆ స్కిన్నే కావాలి. ఎండింగ్లో పెడతాం మనం. చిన్న చిన్నవి మనకు అడ్డు రాకుండా ఎండింగ్లో ప్లాన్ చేసుకోవాలి. సో దీన్ని కొంచెం మనం స్లాంట్గా కట్ చేసుకుంటున్నాం. వీటిని కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వంకాయ తీసుకున్నాను. సో కొంచెం కలర్ అనమాట, మనకి డిఫరెంట్గా కనపడడానికి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో కొంచెం ఆర్టిస్టిక్గా ఆలోచించుకుంటే సరిపోతుంది మనకు. అది ఎలా ఉంటే మనకు బాగా వస్తుంది అనేది. సర్కిల్స్. నెక్స్ట్ ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న యాంటీనాస్. ఓకే, సో ఇలా సింపుల్గా మనం కలర్ఫుల్గా బటర్ఫ్లై అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో యాపిల్ జస్ట్ మీకు కలర్కు మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. మీకు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ తీసుకోవచ్చు, లేకపోతే వాటర్ మెలన్లో రెడ్డిష్ కలర్లో తీసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్ కలర్లో యూజ్ చేశాను. సో ఇది నల్లపడుతుంది అనే మన డౌట్ వస్తే ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మబద్దని అలా పిండేసి, అంటే 3-4 చుక్కలు అయితే సరిపోతుంది. ఒకసారి దాంట్లో ఇలా ముంచేసి తీసేసి మీరు డిస్ప్లేలో పెడితే అది పైన కోటింగ్లా ఉండి యాపిల్ అనేది నల్లబడకుండా కాపాడుతుంది. రైట్, సో ఈ టిప్ కూడా మీకు తెలిసిపోతే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే మనకి డౌట్ అనేది వస్తూ ఉంటుంది. సో యాపిల్ కదా నల్లబడుతుంది అని చెప్పి. చూసారు కదా, సింపుల్గా మనం పెట్టే ప్లేట్ కూడా కొంచెం లైట్ కలర్ ఉంటే మనం పెట్టిన కలర్స్ బ్రైట్గా మనకు బాగా డిస్పోజ్ అవుతాయి. ఇప్పుడు పండు మిరపకాయలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా యూజ్ చేసుకునే ఇలా సర్కిల్స్ లాగా సూపర్గా ఉంటుంది.